హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'భైరవం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడమే స్టోరీ ప్లాట్ ఏ పాయింట్ చుట్టూ నడవబోతుంది అనే విషయాన్ని క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసేస్తారు. ఇంకా ఆ పాయింట్ అయ్యాక కథలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని స్టోరీతో పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వల్ వరకు నడిపిస్తారండి. ఆ పోర్షన్స్‌లో కొన్ని క్యారెక్టర్స్ పర్లేదు అన్న ఫీల్‌ని క్రియేట్ చేస్తే, ఇంకొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఇంత బిల్డప్ అవసరమా అన్న ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కలిగించాయండి. ఇంకా ప్రీ ఇంటర్వెల్‌కి కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని లైట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు బాగా తీసుకొని వెళ్లారనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ నా వరకు కొంచెం ఇష్టంగా, చాలా అంటే చాలా కష్టంగా నడిచిందండి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ డోస్ పెంచుతూ క్యారెక్టర్స్ మధ్య డిస్ప్యూట్స్‌ని బాగానే ప్రెజెంట్ చేశారనిపించింది. ఎస్పెషల్లీ 'నారా రోహిత్' అన్న క్యారెక్టర్‌కి, 'మనోజ్' అన్న క్యారెక్టర్‌కి మధ్య ఫస్ట్ ఫేస్ ఆఫ్ సీన్ గాని, పోలీస్ స్టేషన్‌లో బెల్లం అన్న క్యారెక్టర్ నుంచి రివీల్ అయ్యే ఒక చిన్న ట్విస్ట్ 'మనోజ్' అన్నకి తెలిసే సీన్ కానీ, ఓవరాల్ మూవీలో స్టాండ్ ఔట్ అయ్యాయనే చెప్పుకోవాలి. ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని మంచి ట్విస్ట్స్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్స్ రివీల్ అయ్యే టైంలో అమ్మ బాబోయ్! అనే అంత రేంజ్ ఫీల్ క్రియేట్ అవ్వకపోయినా, ఒక క్యారెక్టర్‌కి సంబంధించి మాత్రం వీడు ఎదవని అర్థమైంది గానీ, మరీ ఇంత పెద్ద ఎదవ అనుకోలేదురా బాబు! అనిపించేలా మాత్రం ఉన్నాయి ఆ ట్విస్ట్‌లన్నీ గూడా. ఇంకా క్లైమాక్స్ విషయానికొస్తే అన్ని కమర్షియల్ మూవీస్ లానే యాజ్ ఎక్స్‌పెక్టెడే ఎండ్ అయింది. మూవీ మొత్తంలో బెల్లమన్న ఇంటర్వెల్ సీన్‌లో కానీ, సెకండ్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్‌లో కానీ, యాక్టింగ్ పరంగా మిగతా క్యారెక్టర్స్‌ని బాగా డామినేట్ చేశారనిపించిందండి. ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బెల్లమన్న నుంచి. ఇంకా 'మనోజ్' అన్న అండ్ 'రోహిత్' అన్న విషయాలకొస్తే, 'రోహిత్' అన్న క్యారెక్టర్ చాలా డిజైన్ చేసుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్‌లో 'రోహిత్' అన్న యాక్టింగ్ మాత్రం అస్సలు బాలేదు. చాలా నీరసం వచ్చింది. 'మనోజ్' అన్న క్యారెక్టర్ కూడా బాగానే ఉందండి. అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్. కానీ అన్న గొంతెత్తి మాట్లాడే ప్రతి సీను గూడా త్వరగా అయిపోతే బావుండురా ఈ సీను అనే అంత ఇరిటేటింగ్‌గా డబ్బింగ్ జెప్పారు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అండి, తీసుకున్న కథ తమిళ్ వాళ్ళదే అన్నారు. ఆ కథ మన తెలుగులో ఒకప్పుడు ఎన్నో మూవీస్ వచ్చి బ్లాక్ బస్టర్స్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని వస్తూ బోల్తా పడుతున్నవి కూడా ఉన్నాయి. అలాంటి ఒక కథని వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొని మరీ రీమేక్ అన్న పేరుతో తీసే అంత సీనుందా అన్న ఫీలే క్రియేట్ అయ్యింది చూస్తున్నంత సేపు గూడా. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే ఇది ఒక పక్కా కమర్షియల్ ఫార్ములా మూవీ కాబట్టి దానికి సెట్ అయినట్టే. అవసరం లేని బోరింగ్ లవ్ ట్రాక్, దానికోసమే అనేలాగా వచ్చే నాన్ సింక్‌లో వచ్చే నాన్‌సెన్స్ సాంగ్స్, ఆర్టిఫిషియల్ సెట్స్ అన్నీ గూడా 1% గూడా బాలేవు. యాక్టర్స్ వరకు మెయిన్ లీడ్స్‌ని పక్కన పెట్టి మాట్లాడుకుంటే, మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. ఉన్న స్పేస్‌లో యాక్ట్ చేసే స్కోపు లేదు. సినిమాటోగ్రఫీ వరకు మాత్రం కొన్ని పోర్షన్స్‌లో సూపర్ అనేలా ఉంది. కొన్ని సీన్స్‌లో ఓకే. ఓకే అనిపించింది. ఓవరాల్‌గా నా వరకు నేను పక్కా కమర్షియల్ మూవీ చూస్తున్నానని మెంటల్‌గా ఫిక్స్ అయ్యి వెళ్ళినా కూడా అంతలా సాటిస్ఫై అయితే చేయలేదండి. అలా అని మరీ తలనొప్పొచ్చేత్తందిరా బాబు! అనే అంత వరస్ట్ ఫిల్మ్ అయితే మాత్రం గాదు. చాలా తక్కువ సీన్స్‌ని ఇష్టపడ్డా. చాలా అంటే చాలా సీన్స్ చూస్తున్నప్పుడు థియేటర్‌లో కూర్చోవడానికి కూడా కొంచెం కష్టపడ్డా. అదండి 'భైరవం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.